సాయిరాం. సద్గురు సమర్థ సద్గురు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడు సర్వదేవతా స్వరూపుడు ఆ సాయినాథుని మనం మనసా వాచ ప్రార్థిస్తూ కొలుస్తూ పూజిస్తూ ఈరోజు మనం సాయినాథుని యొక్క సత్సంగ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. సాయినాథుడు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సాక్షాత్తు దత్తుని యొక్క అవతారంగా మనం భావిస్తున్నాం. సాక్షాత్తు బాబా గారు దత్తుని అవతారం కాబట్టి అనేక మంది భక్తులకు బాబా గారు అనేక రూపాలలో దర్శనమిచ్చే సంఘటనలు కూడా మనం బాబా జీవిత చరిత్రలో ఎన్నో చూసాం. ఒక శ్రీరామచంద్రుడికి మద్రాసు భజన బృందం వారికి శ్రీరామచంద్రుడిగా, డాక్టర్కి శ్రీరామచంద్రుడిగా, బాలశిల్పికి మహాగణపతిగా, అదేవిధంగా రేగేకు శ్రీమన్నారాయణగా, నానాసాహెబ్ చంద్రుడికి చందోద్కర్గా, ఈ విధంగా మనము నానాసాహెబ్ చంద్రుడికి శ్రీకృష్ణ పరమంతుడిగా, దత్తుడిగా రకరకాల రూపాలలో స్వామి దర్శనమిచ్చి ఎన్నో చూసాం. అయితే బాబా యొక్క జీవిత చరిత్రలో మనం ముఖ్యమైన సంఘటనలు ఒకసారి మనం చూసుకుంటే, బాబా జీవిత చరిత్రలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, బాబా తన భక్తులను తాను కాపాడమే బాబా యొక్క ధర్మం. అంటే ఎవరైతే బాబాకు సంపూర్ణంగా నమ్ముతారో, ఎవరైతే బాబాను మనసా వాచా కర్మను పూజిస్తారో, ఎవరైతే బాబాకు సేవలు అందిస్తారో వారిని పడనీయకుండా చెన్నీయకుండా సర్వకాల సర్వాస్తులు ఎందుకు కూడా కాపాడడం సాయి వంతు. అలాంటివి మనము అనేక సంఘటనలు మనం బాబా జీవితంలో చూసాం. అదేవిధంగా అనేక రకమైన అనుభూతులు మనము పొందుతూ ఉన్నాం. బాబా జీవిత చరిత్రలోకి వెళ్తే మనకు తెలుసు, అనేక మంది బాబా దగ్గరికి అనేక బాధలతోటి, అనేక ఆరోగ్య సమస్యలతోటి, అనారోగ్యంతో బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా గారు కేవలం వారిని ఆశీర్వాదంతోనే, ఊదితోటి మూత్రవ్యాధులు కానీ, అదేవిధంగా గుండె జబ్బుల విషయాలు కానీ, అదేవిధంగా కడుపు నొప్పి విషయాలు కానీ, అదేవిధంగా కిడ్నీ సమస్యలు కానీ, అదేవిధంగా జ్వరం సమస్యలు కానీ, ఇట్లా మనము ఎంతోమంది భక్తులకు పేర్లు చెప్పాలంటే ఎంతోమంది ఉన్నారు. బాలశింపి కావచ్చు, శ్యామ మరదలు కావచ్చు, ఆనంది స్వామి కావచ్చు, అదేవిధంగా సప్నేత్కర్, ఎంతోమంది భక్తులు బాబా దగ్గరికి అనేక మంది భక్తులు, అనేక ఇరానీ కూతురు కావచ్చు, ఈ విధంగా అనేక మంది భక్తులు బాబా దగ్గరికి అనారోగ్యంతో వచ్చినప్పుడు బాబా గారు కేవలము వారి యొక్క ఆశీర్వాదంతో, అదేవిధంగా కేవలము వారి యొక్క ఊదితోటి అనేక మంది రోగాలు తగ్గించి వారి రోగాలన్నీ బాబా నయం చేయడము మనం ఎన్నో చూసాం. అదేవిధంగా అనేక మందికి సంతానం లేని అనేక మంది స్త్రీలు బాబా దగ్గరికి వచ్చినప్పుడు, ఔరంగాబాద్ భార్య 27 సంవత్సరాల నుంచి కూడా సంతానం లేక బాధపడుతూ బాబా దగ్గరికి వచ్చి, బాబా నాకు సంతానం లేదు బాబా అని బాబాను వచ్చి ప్రార్థిస్తే, బాబా కేవలం ఆశీర్వాదంతో ఒక టెంకాయ తీసుకురమ్మని టెంకాయ కొట్టి బాబా ఆశీర్వాదంతో 27 సంవత్సరాలు సంతానం లేని ఔరంగాబాద్ భార్యకు సంతానం కూడా చూసాం. అదేవిధంగా రతన్జీకి 3 భార్యలున్నా కూడా సంతానం లేకుంటే బాబా గారి ఆశీర్వాదంతో 14 మంది ఆయనకు పిల్లలు కలగడం చూసాం. అదేవిధంగా హరివినాయక్ సాటేకు 3 భార్యలున్నా కూడా సంతానం లేకపోతే బాబా ఆశీర్వాదంతో ఆయనకు సంతానం కలగడం చూసాం. ఈ విధంగా బాల దురంధర్ కావచ్చు, సప్నేత్కర్ కావచ్చు, అదేవిధంగా రతన్జీ కావచ్చు, హరివినాయక్ సాటే కావచ్చు, ఔరంగాబాద్ భార్య కావచ్చు, అనేక మందికి బాబా గారు కేవలము ఆశీర్వాదంతోనే అనేక మందికి బాబా సంతానాలు ఇవ్వడం చూసాం. అదేవిధంగా అనేక మందికి వ్యాధులు తగ్గించడం చూసాం. డాక్టర్ పిల్లేకు కురుపు వ్యాధి వచ్చినప్పుడు నాకు 10 జన్మలలో ఈ బాధ తగ్గించమంటే 10 జన్మలు అవసరం లేదు అని 10 రోజులలోనే ఆయనకు పూర్తిగా నయం చేసిన సంఘటనలు కూడా మనం చూసాం. అదేవిధంగా ఏంటంటే మన జాతకంలో చాలా మందికి ఏంటంటే మనం ఈరోజు పరిస్థితి ఏంటంటే జాతకాలు చూసి జాతకాలు బాగున్నాయని, అదేవిధంగా జాతకాలు బాగలేవని, నీకు జాతకంలో దోషం ఉందని, జాతకంలో దోషం ఉంది కాబట్టి ఇది నీకు జరుగుతుందని, జాతకంలో దోషం లేదు కాబట్టి జరగదని, అదేవిధంగా ఈ యొక్క నవగ్రహాలకు గ్రహ దోషం చేయించాలి, గ్రహాలకు పూజ చేయించాలని అనేక మంది మనకు ఇప్పుడు మనం చెప్తున్నాం, మనం వింటూనే ఉన్నాం. ఏంటంటే బాబా జీవిత చరిత్రలో జాతకాలు బాగలేనప్పటికీ కూడా, మనకు గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా మన హస్త సాముద్రికంలో రేఖలు బాగలేనప్పటికీ కూడా, మన జాతకంలో గ్రహం యొక్క స్థితిగతులు బాగలేనప్పటికీ కూడా కేవలము బాబా యొక్క అనుగ్రహంతో ఆ యొక్క జాతకాలను కూడా మార్చి వాళ్ళ కోరికలు తీర్చిన సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఎందుకంటే ఇక టెండూల్కర్ విషయంలో మనందరికీ తెలుసు, అతనికి MBBS పరీక్షకు మన ఉత్తీర్ణతకు అతను ఉద్యోగం కోసం పరీక్ష రాస్తే
ఆ యొక్క జ్యోతిష్యులు ఇతని జాతకరీత్యా ఇతనికి ఉద్యోగం రాదు, ఇతని పరీక్ష పాస్ కాడు అని చెప్పినప్పుడు కూడా బాబా గారు ఈ జాతకాలని పక్కబెట్టు, ఏంటి నువ్వు నా దగ్గరకు వచ్చావని చెప్పి నువ్వు వెళ్ళి పరీక్ష రాయమని చెప్పి అతను పరీక్ష రాసిన వెంటనే అతనికి ఎంబీబీఎస్ సీట్ రావడం. అదేవిధంగా చోల్కర్కు ఉద్యోగం లేకుంటే చోల్కర్కు ఉద్యోగం ఇవ్వడము. ఈ విధంగా మనం అనేక సంఘటనలు చూస్తున్నాం బాబాజీ చరిత్రలో. ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క సంసారికమైన ఇహపరమైన కోరికలు అంటే మన ఆరోగ్య విషయాలు కావచ్చు, సంతాన విషయాలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క వ్యాపారం విషయాలు, జట్టి విషయాల్లో ఈ యొక్క పత్తి వ్యాపారము, ఈ విధంగా ధాన్యాల వ్యాపారము, ఆ వ్యాపారంలో నష్టం రావడము, బాబా అనుగ్రహంతో నష్టం రాకుండా బాబా వారిని కాపాడము. ఈ విధంగా వ్యాపార విషయాలలో కూడా బాబా అనుగ్రహంతో నష్టాలు రాకుండా వారిని కాపాడడం మనం బాబాజీ చరిత్రలో చూసాం. అంటే ఒక వ్యాపార విషయం కావచ్చు, ఉద్యోగం అంటే మనం చోల్కర్ విషయంలో ఉద్యోగం విషయం కావచ్చు, అదేవిధంగా సీటు విషయం అంటే టెండూల్కర్ విషయంలో వైద్య పరీక్షలో ఎంబీబీఎస్ సీటు కావచ్చు, సంతాన విషయంలో రతన్జీ హరివినాయక్ సాటే మిగతా వాళ్ళ విషయాలు సంతాన విషయాలు కావచ్చు, అదేవిధంగా అనారోగ్య విషయాలు కావచ్చు. ఈ విధంగా అనేక రకమైన సంసారపరమైన అంశాలు సంబంధించిన అన్నీ కూడా కేవలము బాబా అనుగ్రహంతో వారి కోరికలు అనేక తీర్చాయి. ఇవి కాక ఏంటంటే బాబా అనుగ్రహంతో చనిపోయిన వారిని కూడా బతికించే సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రాణాలు కూడా బాబా ఇచ్చాడు. తాత్యా ప్రాణం పోతుంటే బాబా ప్రాణం అడ్డం పెట్టి కాపాడాడు. అదేవిధంగా రామచంద్ర పాటిల్ ప్రాణం పోతుంటే బాబా గారు ఆయన చావు చీటి తీసేశాను, నేను కాపాడుతున్నాను అని ఆయన మరణాన్ని బాబా గారు తీసేశారు. అంటే మరణాన్ని కూడా బాబా తీసివేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బాబాజీ చరిత్రను మనం గమనిస్తే ఏమిటంటే ఎవరైతే బాబాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నారో, ఎవరైతే బాబాను మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నారో, ఎవరైతే బాబాను సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతోటి సబూరుతోటి పూజించి భజించి కొలుస్తూ ప్రార్థిస్తున్నారో అలాంటి వారి యొక్క కష్ట నష్టాలను కూడా ఆయనే తీసుకుంటున్నాడు, ఆయనే అనుభవిస్తున్నాడు. మనము యొక్క ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కూడా ఆ ప్లేగు వ్యాధిని బాబానే తీసుకున్నాడు. అప్పుడు శ్యామ మర్దలు తన కొడుకు ప్లేగు వ్యాధి వచ్చి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఏమంటాడు అంటే, ఏంటి నీ వ్యాధి నేనే తీసుకున్నాను అని చెప్పి తన యొక్క కఫ్టీని పైకి ఎత్తి ఆ ప్లేగు వ్యాధిని బాబానే తీసుకున్నాడు. ఈ విధంగా ఏంటంటే మన కష్టాలను బాబా తీసుకున్నాడు, మన నష్టాలను బాబా తీసుకున్నాడు, మన వ్యాధులను బాబా తీసుకున్నాడు, మన బాధలను బాబా తీసుకున్నాడు. భక్తుల యొక్క సర్వస్వము బాబానే తీసుకొని బాబానే నడిపిస్తూ ఉన్నాడు. ఆఖరికి ఏంటి అంటే చనిపోయిన వారిని కూడా బతికిచ్చాడు, లేని వారికి ప్రాణం కూడా ఇచ్చాడు. ఈ విధంగా చూసుకుంటే బాబాజీ చరిత్రలో అద్భుతంగా బాబా తన భక్తులను తాను కాపాడడం జరుగుతుంది. అంటే మనకు నిజముగా ఈ యొక్క సంపూర్ణమైన విశ్వాసము ఉంటే, సంపూర్ణమైన బాబా మీద నమ్మకం ఉంటే నీవు ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం నవగ్రహాలు ఉన్నాయి, ఈ నవగ్రహాలన్నీ కూడా ఆ పరమేశ్వరుని ఆధీనంలో ఉంటాయి. ఆ పరమేశ్వరుడు ఏ విధంగా చెప్తే అవి ఆడుకుంటాయి అంతేగాని పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేనప్పుడు అవి మన ఇష్టం వచ్చినట్టు మన జాతకంలో ఆడుకుంటాయి. కానీ ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ఆ నవగ్రహాలు కూడా వారు చెప్పినట్టు వినాల్సిందే. అంటే ఇప్పుడు బాబా లాంటి సద్గురుని పట్టుకుంటే ఆ నవగ్రహాలు మనల్ని ఏం చేయలేదు. ఏంటి బాబాకు నమస్కారం చేస్తే ఆయనే చూసుకుంటాడు. ఏంటి ఆ యొక్క గ్రహాలను ఎక్కడ పెట్టాడు, గురువుని ఎక్కడ పెట్టాడు, శుక్రుని ఎక్కడ పెట్టాలి, శనిని ఎక్కడ పెట్టాలి, బుధుని ఎక్కడ పెట్టాలి ఆయన తెలిసి ఆయన అన్ని సెట్ చేస్తాడు. అయ్యా నాకు తెలియదు, నీవే చూసుకోమంటే ఆయనే చూసుకుంటాడు. మీకు తెలుసో లేదో నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడు పూజలు చేసుకున్నారు నవగ్రహ పూజలు అంటే నా అనుభవం చెప్తున్నా. ఎప్పుడు ఏ పూజలు ఏ శాంతులు నాకు లేవు అసలు. ఎందుకంటే ఒకటే, అయ్యా నీవున్నావు, నువ్వు చూసుకో. ఏంటే ఆయనకు రాముడు చెప్పుకుంటాడా, కృష్ణుడు చెప్పుకుంటాడా, వెంకటస్వామి చెప్పుకుంటాడా, గ్రహాలు ఆయన ఇష్టం, మనకెందుకు. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అన్ని శక్తి ఉంది, ఆయన చేయలేనివి ఏం లేవు, సర్వస్వం చేయగలుగుతాడు. అంటే చనిపోయిన వాళ్ళని బతికించాడు, కోరికలు తీర్చాడు, అదేవిధంగా మోక్షాన్ని కూడా ఇచ్చాడు. ఏంటి మన మహాసభతి లాంటి వారికి, మేఘశ్యామన వారికి, అదేవిధంగా యొక్క మన నిమోన్కర్కు ఇలాంటి వారికి బాబా గారు మోక్షాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మన జీవితంలో మనకు కావాల్సినవి ఏంటి? ఇహము పరము. ఇహం అంటే లౌకికమైన కోరికలు, అంటే రకరకాల కోరికలు. పరం అంటే మోక్షము. ఈ రెండు ఇచ్చే శక్తి ఆయనకున్నప్పుడు మనం ఎక్కడికి పరిగెత్తాలి, ఏం చేయాలి?
ఏంటి ఎక్కడికి పరిగెత్తాల్సిన పనులే, ఏం చేయాల్సిన పనులే. అయితే ఈ మధ్యన ఏంటంటే చాలామంది తెలిసి తెలియక పరిగెత్తడం ఎక్కువైపోయింది. ఏంటి బాబా దగ్గరికి వెళ్తాం, కొన్ని రోజులు ఉంటాం, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తాం, కొన్ని రోజులు ఉంటాం, ఇంకోటి ఇట్లా తిరగడం. మనస్సు స్థిమితం లేక, స్థిత ప్రజ్ఞత లేక, మనస్సుకు స్థిమితం లేక పరిగెత్తి 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 అలసిపోయి మళ్ళీ అబ్బా ఏంది ఎంత మనం సమయం వేస్ట్ చేసుకున్నాం, అనవసరంగా ఎంత కష్టపడ్డాం మనం అనుకుంటాం. నిజంగా ఇప్పుడు మనకే చిన్న సమస్య ఉంది, ఒక ఉద్యోగం ఉంది, ఒక వ్యాపారం ఉంది, ఒక సంతానం ఉంది, ఒక ఆరోగ్యం ఉంది. ఈ కోరిక ఆయన తీర్చలేడా? ఆయనకు శక్తి లేదా? ఆయనకి ఏ శక్తి లేదని మనం పక్కకు పోతున్నాం చెప్పండి. మనం పక్కకు పోతున్నాం అంటే ఆయనకు శక్తి లేదనే మనం పక్కకు పోయేది, ఆయనకు నమ్మకం లేదనే పక్కకు పోయేది, ఆయన చేయలేదనే పక్కకు పోయేది. ఏంటి అంటే మనకున్న నమ్మకం అది, మనకున్న నమ్మకం అది. ఏంటి అది తప్పు, అది 100కి 100 తప్పు. ఆయనకు చెయ్యని శక్తి లేదు, ఆయన అన్నీ చేయగలుగుతాడు. కాకుంటే ఏంటంటే మనల్ని చూడంగానే బాబా గారు ఒకసారి స్కాన్ చేస్తాడు. ఏంటంటే మనం ఏదో అమాయకులకి దండం పెట్టుకొని మనం చేసిన తప్పులు మనకు గుర్తురా. ఆ టైంలో పరమ భక్తులకు మనం నమస్కారం చేసుకొని స్వామి నాకు అది తీర్చి ఇది తీర్చి అంటాం. మన గురించి మనకు తెలియదు, మన విషయాలు మనం చెప్పుకోకుండా స్వామి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసి స్వామి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటాం. అప్పుడు అన్నీ మన గత చరిత్ర మనకు తెలియదు. కాబట్టి బాబా స్కాన్ చేస్తాడు, చూస్తాడు. చూసినప్పుడు నీ పుట్టుక నుంచి ఆయన కనబడుతూ ఉంటుంది. ఏమో పుట్టింది, ఎప్పుడు ఏమో కత్తి ఏంది, ఏమో మంచి ఏంది, చెడు ఏంది, పుణ్యం ఏంది, పాపం ఏంది, ధర్మం ఏంది, అధర్మం ఏంది, న్యాయం ఏంది అని అన్నీ తెలుసు ఆయనకు. ఒకసారి స్కాన్ చేసి చూసి సరేనమ్మా నీకు పలానా టైం ఉంది, ఆ టైం వరకు చేస్తానంటాడు. అంటే నీ కర్మలను బట్టి రకరకాలు అట్లా ఆయన గమనిస్తూ ఉంటాడు. అందుకని బాబా జీవిత చరిత్రలో ఆ 23వ అధ్యాయంలో చెప్తాడు, నాకు ఎప్పుడు చేయాలో తెలుసు, ఏ విధంగా చేయాలో తెలుసు, ఏ రకంగా చేయాలో తెలుసు, ఆ సమయాన్ని బట్టి నేను చేస్తాను, నువ్వు ఓపిక పట్టమంటాడు. అందుకని బాబా జీవిత చరిత్రలు అందరూ కోరుకునేది ఏంటంటే బాబా అడిగేది రెండే, ఒకటి శ్రద్ధ, సబూరి. ఈ 2 దశలే బాబా అడుగుతాడు. శ్రద్ధ అంటే ఏంటి, నీకు 100% నమ్మకం, విశ్వాసం. అంటే బాబా ఉన్నాడు, బాబాకు నాకు చేస్తాడు అనే విశ్వాసం నీకు కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని నువ్వు బాబాకి ఇవ్వగలిగితే అదే శ్రద్ధ. ఆయన మీద నీకు నమ్మకం లేనప్పుడు నీకు దర్శనం ఇవ్వనట్టే లెక్క ఆయనకు అని బాబా మొట్టమొదటి ఆయన చూసేది ఏందయ్యా అంటే ఏంటి, నా భక్తుడికి నా పైన నమ్మకం ఉందా లేదా, నేను చేస్తాననే నమ్మకం ఉందా లేదా అది చూస్తాడు. అది శ్రద్ధ. ఆ నమ్మకం అనేది ఉందా లేదా మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే సబూరి అంటే ఇక మనము విశ్వాసం అంటే ఓర్పు, సహనం అంటే మన పని అయ్యేంతవరకు ఆగడం. అంటే మనం ఒక నెల 2 నెలలు చూసి పని కాలేదు పక్కకి వెళ్ళామనుకో ఆయన చేయలేడు. అది ఓర్పు, సహనం. అంటే మనకు ఆ పని చేసేంత వరకు సహనంతో ఓర్పుతో మనము ఆగడం, దాన్ని మనం సబూరి. కాబట్టి ఏంటంటే ఈ యొక్క నమ్మకము, విశ్వాసము, ఓర్పు, సహనము ఇవి బాబా కోరుకునేది. అదే శ్రద్ధ, సబూరి అంటాం. మనం ₹2 దక్షిణ అంటే ఇది కాదు ₹2. మనం ఇచ్చే ₹2 ఆయనకు లేకనా? మనకు ₹2 అంటే మనకు చాలా సులభం. అబ్బా బాబా ₹2 కదా అడిగింది, 2000 అడిగలేదు, 20,000 అడిగలేదు మనం అనుకునేది ఈ ₹2 కాదు. ఈ ₹2 అంటే బాబా అడిగేది శ్రద్ధ, సబూరి. అంటే నా పైన విశ్వాసం, నా పైన నమ్మకం, అది ఆయన అడిగింది. ఆ 2 ఉంటే అన్నీ ఆయనే చేస్తాడు. అందుకని ఏంటంటే ఈ యొక్క ఆ తర్కడ్ భార్యను కూడా బాబాను ₹6 దక్షిణ అడిగినప్పుడు నా దగ్గర ఎక్కడ ఉన్నాయంటే ₹6 అంటే డబ్బులు కదమ్మా నేను అడిగింది, నీలో ఉన్న ఈ యొక్క కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్య అంటే అరిషత్వ గుణాలు, నీలో ఉన్న అరిషత్వ గుణాలు నేను దక్షిణ అడిగినాను అని బాబా అడుగుతాడు. ఏంటి అంటే అరిషత్వ గుణాలు అంటే ఒక రకంగా చెప్పడం మనలో ఉన్న చెడును బాబా అడుగుతాడు. ఎందుకంటే ఈరోజు మనము మన పనులు అవుతున్నా, మన పనులు కాకుండా వీటన్నిటికి కారణం ఏంటంటే మన చెడు. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మన ఏ పురాణం చెప్పినా, ఏ గ్రంథాలు చెప్పినా, ఏ శాస్త్రం చెప్పినా అన్నిట్లలో చెప్పేది ఏంటంటే కర్మ సిద్ధాంతం అంటే ఏదో పెద్ద పుస్తకాలు చదివి కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువ చేయాల్సిన పని. కర్మ సిద్ధాంతం అంటే సింపుల్ పాయింట్ ఏంటంటే మనం చేసిన మంచి మనకు మంచి జరుగుతుంది, మనం చేసిన చెడు మనకు చెడు జరుగుతుంది. అది కర్మ సిద్ధాంతం, అంతకన్నా ఏం లేదు. ఏమైనా ఏదన్నా నేను తిట్టాననుకో నేను 10 సార్లు తిట్టించుకోవాలి, ఒకరిని కొట్టాననుకో 10 సార్లు కొట్టించుకోవాలి. అదేవిధంగా ₹1000 నేను ఎగ్గొట్టాననుకో 10,000 మళ్ళీ నేను కట్టాలి, 10,000 కట్టాల్సిందే. ఈ రకంగా ఏంటంటే ఏమైతే మనము చెడు చేస్తామో ఆ చెడును అనుభవించడం, ఏదైతే మంచి చేశామో ఆ మంచిని అనుభవించడం, ఇదే కర్మ సిద్ధాంతం, అంతకనే ఏం లేదు. కాబట్టి అందుకని బాబా జీవిత చరిత్రలో వీరభద్రప్ప, చిన్నబసవప్ప కథలు కూడా బాబా ఏం చెప్తాడు అంటే ఇతరులకు చెడు చేయొద్దు అంటాడు. బాబా చెప్పేది ఒకటే చిన్న మాట, చిన్న సూక్తి, ఎక్కువ ఏం చెప్పడు ఆయన. ఇతరులకు చెడు చేయొద్దు, చేస్తే మంచి చేయి, ఇలాంటి చెడు చేయొద్దు
అంటే నువ్వు చెడు చేయకుండా ఉంటే అసలు నీ కర్మే లేదు, నీ బాధలే లేవు, నీ కష్టాలే లేవు, ఏం లేవు, అన్నీ అయిపోతాయి, నీవు అనుకున్నవన్నీ జరిగిపోతాయి. ఏంటి? ఇతరులకు చెడు చేయకుంటే, ఇతరుల గురించి మాట్లాడుకుంటే. అందుకనే కదా 18-19 అధ్యాయంలో బాబా చెప్తాడు. ఏంటి? మళ్ళీ నాలాంటి వాడు ఒకడు ఇతరుల గురించి మాట్లాడుతుంటాడు, చెడుగా మాట్లాడుతుంటే బాబా ఏమంటాడు? వాడి శరీరం మీద మలినాన్ని నువ్వు నాకుతున్నావు అంటాడు. డైరెక్ట్ బాబా అంటాడు, వాడి శరీరం మీద ఉన్న మలినాన్ని నీవు నాకుతున్నావు అంటాడు బాబా. అంటే దాని మీనింగ్ ఏంటి? వాడి కర్మ నువ్వు తీసుకుంటున్నావు, అయితే మనకు చాలామంది తెలియక ఏంటంటే, మనకు తెలుసో తెలియకో మనం అలవాటు మీద, అంతే అలవాటు మీద ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇతరుల గురించి వాడట్లా, వీడిట్లా వాడిట్లా తెగ మాట్లాడుతుంటాం. ఈ మాట్లాడిన ప్రతి మాట ఏంటి? నీ పుణ్యం వాళ్ళకి పోతుంది. ఏంటి? నువ్వు చేసిన కొద్ది పూజనో పునస్కారమో, గుడి కూడమో, టెంకాయ కొట్టడమో, పారాయణం చేయడమో, నామ సంకీర్తన చేయడమో, పూజలు చేయడమో, పునస్కారాలు చేయడం, ఇవన్నీ ఆయనకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, ఆయనకు మారిపోతాయి. పోయి అదేవిధంగా ఆయన చేసిన చెడు నీకు వస్తుంది. ఆయన చేసిన ఏదైతే చెడుందో ఆ చెడంతా మన ఖాతాలో పడిపోతుంది. అది 18-19 అధ్యాయంలో బాబా చెప్పింది. ఏంటి? అక్కడ బాబా చెప్పిన విషయం ఏంటంటే, ఇతరుల గురించి మనం అనవసరంగా మాట్లాడకూడదు, ఇతరులు చెయ్యని విషయాల గురించి మనం విమర్శించకూడదు. ఇతరులను మనం ఎప్పుడైతే చెయ్యని విషయాల గురించి మాట్లాడి విమర్శించామో వారి పాపం మనకు వస్తుంది, మన పుణ్యం వారికి పోతుంది. అదే దాని మీనింగ్. వారి యొక్క శరీరం పైన మలినాన్ని నాకనమంటే దాని మీనింగ్ అది. కాబట్టి ఏంటంటే, మనం చాలా సూక్ష్మమైన కథలు బాబా జీవితంలో ఏంటంటే చదువుకోవడానికి మామూలు చదువుకుంటాం, కానీ ఆ కథలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. అది కొద్దిగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే అద్భుతమైన అర్థాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే, బాబా జీవితంలో మనం వెళ్తే అద్భుతంగా బాబా అనేక మందికి అనేక కోరికలు తీర్చడం మనం అనేక చూసాం. ఏంటి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. అదేవిధంగా వ్యాన్ అని ఒక భక్తుడు బాబా దగ్గరికి బొంబాయి నుంచి పూణే వెళ్తుంటే, గతంలో చెప్పాం, ట్రైన్లో వెళ్తుంటే ఈ ట్రైన్ యాక్సిడెంట్ అయిపోతుంది, దిగిపో ఉంటాడు బాబా. ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది, దిగిపో ఉంటాడు. ఆయనకి ఎంబడి ఆ యొక్క చెవులో వినపడంగానే ట్రైన్లో దిగంగానే ఎంబడి యాక్సిడెంట్ అయిపోతుంది. అదేవిధంగా సంతోష్ అని ఒక వ్యక్తి షిరిడీకి వెళ్తూ ఉంటే, నీవు 8వ అపార్ట్మెంట్ 3వ అపార్ట్మెంట్ దిగి 8వ అపార్ట్మెంట్ ఎక్కమంటాడు బాబా. కొన్ని రోజులు అయిన తర్వాత, కొద్దిసేపు అయిన తర్వాత ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి 3వ అపార్ట్మెంట్లో ఫైర్ అయ్యి అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ఆయనకు తెలుసు. ఏంటి? ఒక ఆమెకు దయ్యం బట్టి ఎంత గందరగోళమైన పరిస్థితి ఉంటే ఒకసారి బాబా దగ్గరికి వెళ్తారా నా దగ్గరికి అంటే, మధ్యాహ్నం 2 గంటలకు బాబా దగ్గరికి వెళ్ళి కూర్చోగానే ఒక విరపూసుకొని ఒక స్త్రీ వచ్చి ద్వారకా మీద పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెత్తుకుంటూ రాగానే బాబా జుట్టు పట్టుకొని బయటికి లాగానే నెంబడి ఆ దయ్యం పోతామంతా పోతుంది. ఇట్లా అనేకం ఒకటి కాదు. అదేవిధంగా మావిసీబాయి కథలో మనకు వస్తే, ఆ మావిసీబాయి భర్త ఆరోగ్యంగా లేకుండా బాధపడుతూ ఉంటే బాబా దగ్గరికి వచ్చి రాగానే బాబా దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి దీవిస్తాడు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. దీవించిన తర్వాత ఏమైంది? వారం రోజుల తర్వాత భర్త చనిపోగానే బాబా దగ్గరికి వచ్చి, ఏం బాబా నువ్వు దీర్ఘ సుమంగళి భవ అని దీవించావు, నా భర్త చనిపోయాడు, నువ్వు చెప్పిన మాట అబద్ధమా అని చెప్పి గొడవ చేస్తుంది. అప్పుడు బాబా గారు ఈమెతో మాట్లాడుకొని సర్కా తీసుకొని ఆ ద్వారకమయ్యంతా కర్రతో కొడుతూ తిరుగుతూ ఉంటాడు. ఏంటి? నేను వచ్చి నా భర్త చనిపోయి బాబాను ప్రార్థిస్తే కనీసం బాబా నాతో మాట్లాడకుండా, నాకు సమాధానం చెప్పకుండా కర్ర తీసుకొని కొడుతున్నాడని చెప్పి ఆమె అనుకుంటుంది. తర్వాత ఆమె ఏడ్చుకుంటూ పోయి శ్మశానం దగ్గరికి వెళ్తుంది. కర్రల మీద అతన్ని పండబెట్టి అప్పుడే జస్ట్ శ్మశానంలో యొక్క దహన సంస్కారాలకు రెడీ చేస్తూ ఉంటారు. ఆ టైంలో టక్కన ఆయన లేచి నిలబడతాడు, బతకగానే బాబా నా భర్త బతికినాడు అంటే, అమ్మ నీ భర్తను యమభటుకు తీసుకెళ్తుంటే నేను సర్కా తీసుకుని నువ్వు దండించి నీ భర్త ప్రాణం కాపాడినా అంటాడు. అట్లా ఏంటంటే ఆయన చెయ్యనివి లేవు. ఏంటి? మనకు నమ్మకం ఇంపార్టెంట్ అంతే, ఆయన చెయ్యనివి ఏం లేవు. ఏంటి? కాకుండా ఏంటంటే మాయ ఒకటి ఉంటుంది. ఆ మాయ ఏంటంటే అప్పుడప్పుడు మనం టచ్ చేస్తుంటుంది. టచ్ చేసి మన బాబా గురించి వ్యతిరేకం కొంతమందికి చెప్పడం, బాబా గురించి వ్యతిరేకమైన ప్రచారాలు చేయడము. ఏంటే? వేరే వాళ్ళు వచ్చి అబ్బాయి బాబా వద్దు, వాళ్ళని కొలవండి నీకు పుణ్యం వస్తుంది, వీళ్ళకి కొలవండి పుణ్యం వస్తుంది, అక్కడ చేసుకోండి పుణ్యం వస్తుందని మాటలు చెప్పడము. ఇవన్నీ మాయలు వచ్చి తగులుతాయి. ఈ మాయలు వచ్చి తగిలినప్పుడు ఏమవుతుందంటే పక్కపోతాం. ఏంటే? ఆ మాయ నుంచి తప్పించుకొని సంపూర్ణంగా మనం నిలబడగలిగితే అంతకన్నా మించింది లేదు. అంటే ఇక నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక బాబా గురించే సార్ చెప్తున్నాడు మీరు అనుకుంటారు, అది కానీ నేను చెప్పేది. మీరు ఏ దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవమే నేను చెప్పేది. అది బాబా కావచ్చు, శివుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంతేగా నేను బాబా ఒక్కడి గురించి చెప్తున్నా మీరు దయచేసి అనుకోవద్దు. ఏంటంటే ఏ భగవంతుడైనా సరే ఎక్కడైతే మీ యొక్క నమ్మకాన్ని సంపూర్ణంగా పెడతారో, అక్కడే మన మనసును స్థిమితంగా ఉంచాలి.
స్థిమితంగా ఉంచి అక్కడే నమ్మాలి, అక్కడే చేయాలి. 100% చేస్తాడు. అసలు ఆ యొక్క శక్తి లేని భగవంతుడు ఎవ్వరు లేరు. అసలు మన కోరికలేంది, తుచ్చమైన కోరికలు, చిన్న చిన్న కోరికలు, ఇవి తీర్చని శక్తి వాళ్ళకు లేదా? ఏంటే వాళ్ళకు లేని వాళ్ళ శక్తి ఎలాంటిది? ఏంటే ఈ భూగోళాన్నే శాసించే శక్తి వాళ్ళకి, భూగోళాన్నే శాసించే శక్తి. అలాంటిది మనలాంటి తుచ్చమైన కోరికలు తీర్చలేని శక్తి ఆయనకి కాదు, తప్పది. ఏంటి ఉంది కాకుంటే మన టైం వరకు ఆయన వెయిట్ చేస్తాడు, ఆ తర్వాత కోరికలు తీరుస్తాడు. అంతవరకు మనం వెయిట్ చేయాలి. అది ఏ భగవంతుడే చేసే పని అది. కాబట్టి ఏంటంటే ఒక చోట మనసు స్థిమితం పెట్టాలి. అందుకని చాలామంది చెప్తారు, నీకు నీళ్లు కావాలంటే ఒక చోట ఒకే చోట తవ్వు. ఏంటి 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు 10 అడుగులు 20 అడుగులు తవ్వంగా నీళ్లు పడతాయి. అంతేగాని ఇక్కడ 2 అడుగులు తవ్వి నీళ్లు పడలేదు, పక్కన 2 అడుగులు పక్కన 2 అడుగులు, ఇలా 1000 గుంతలు తవ్వినా నీళ్లు పడతాయి చెప్పు? 1000 చోట్ల తవ్వినా నీళ్లు పడవు. ఏంటి అదేదో తవ్వడం ఒకే చోట మనస్ఫూర్తిగా తవ్వితే ఏదో రోజు నీళ్లు పడతాయి అంతే. ఏదో ఒక చోట స్థిమితం పెట్టుకుంటే అయిపోతుంది. కాబట్టి ఆ సాయినాథుడు తన భక్తులను సంపూర్ణంగా ఎవరైతే శ్రద్ధాసబురితోటి ఆ బాబాను కొలుస్తారో ప్రార్థిస్తారో వారికి పడనీయకుండా చెరనీయకుండా సర్వకాల సర్వవస్తువులు కూడా ఆ సాయినాథుడు కాపాడడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు ఈ యొక్క సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బొంతల భారతి